హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాజధాని అమరావతిలో నేను చూపించబోయే ప్రదేశాలు. ఆల్రెడీ మనం ఈ రోడ్డు మీదకి ఎలా రావాలో ఇంతకు ముందు వీడియోలో చెప్పాం. ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి మనం హైకోర్టుకి ఎలా వెళ్ళాలో చూద్దాం. చూడండి, సైడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బిల్డింగ్స్. ఇంకా అవి కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి, వెంకటేశ్వర స్వామి గుడి దాటినాక ఒక 2 మినిట్స్ డ్రైవ్ చేసి ముందుకు వస్తే మనం లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ హైకోర్టుకి వెళ్ళే దారి అని రాసి అయితే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా ముందుకు వెళ్తున్నాం. చూడండి, ఈ బిల్డింగ్స్, ఈ రోడ్స్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని ఆ అమరేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఇంకో విషయం, మేము తొలి ఏకాదశి రోజైతే వస్తున్నాం. అందుకే ఈ రోడ్లు ఎంత ఫ్రీగా కనపడుతున్నాయి. అదే మామూలు వర్కింగ్ డేస్లో వస్తే మాత్రం చాలా రద్దీగా ఉంటాయి. హైకోర్టుకి వెళ్ళే దారిలాగా అయితే లేదు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళేదిలాగా ఫారిన్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూడండి, హైకోర్టుకి అయితే వచ్చేసాము. ఇది హైకోర్టుకి ఎంట్రన్స్లో ఉన్నటువంటి సైడ్ గ్రీనరీ పార్క్. మన ఆంధ్రప్రదేశ్ 1954లో మద్రాసు నుండి విడిపోయినాక గుంటూరులోనే ఈ హైకోర్టు ఉండేది. ఎప్పటి వరకు అంటే 1956 వరకు, తెలంగాణతో మనం కలిసే వరకు గుంటూరులోనే హైకోర్టు ఉండేది. మరలా ఇప్పుడు హైకోర్టు గుంటూరుకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు అయితే జనవరి 2019లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం 4 ఎకరాల్లో 157 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. దీన్నైతే కన్స్ట్రక్షన్ చేసింది ఎల్&టి, లార్సెన్ అండ్ టర్బో. మనకి ఆల్రెడీ ఎల్&టి అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి వచ్చేపాటికి 4వ ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్. అదిగోండి, అది మాత్రం రీసెంట్ గా నిర్మించారు. ఫస్ట్ గా నిర్మించింది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇందాక చూసింది రీసెంట్ గా అది సరిపోక మళ్ళా వేరే బిల్డింగ్ నిర్మించారు. రెండు కూడా హైకోర్ట్సే. చూడండి, అత్యాధునికమైనటువంటి కెమెరాస్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో చుట్టూ గ్రీనరీ కానీ లుకింగ్ చాలా నీట్గా చాలా బాగుంది. ఇదేనండి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు హాలిడే కాబట్టి ఎవరు లేరు, పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ మాత్రమే ఉంది. ఈ బిల్డింగ్ అయితే మనకి ఫస్ట్ టైం కట్టింది, కన్స్ట్రక్షన్ చేసింది. ఇది సరిపోలేదు అనేసి ఇంకో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో టైము కరెక్ట్గా 3 అయింది. ఇదేనండి మనకి సెకండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తానికి 2 కళ్ళు సరిపోవా అన్నట్లుగా ఉన్నాయండి ఈ 2 బిల్డింగ్స్ కూడా. ఒకదాన్ని మించి ఒకటి ఉంది. సాఫ్ట్వేర్ బిల్డింగ్స్ లాగా, సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంది. ఇదే మనకి హైకోర్టుకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ దారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. సేమ్ ఇలాగే ఆ పక్కన కూడా ఇంకో రోడ్డు ఉంది. ఈ 2 రోడ్ల మధ్యలో ఒక పార్క్ లాగా రెడీ చేశారు. ఫుల్ గ్రీనరీ, ఎంత నీట్ గా ఉందంటే చాలా బాగుంది. ఇంత కష్టపడి నిర్మిస్తున్న ఈ నిర్మాణాలని, బిల్డింగ్స్ ని కుదిరితే
ఒక్కసారి హాలిడేస్ అప్పుడు మీరు మీ ఫ్యామిలీ వచ్చి చూసి వెళ్ళండి, చాలా బాగుంది. మనకి హైకోర్టు బ్యాక్ సైడ్ రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి వెళ్తే గనక మనం పెదపరిమి, తాడికొండ మీదుగా గుంటూరు వెళ్ళిపోవచ్చు. సో ఈ రోడ్లు అయితే ఇంకా డెవలప్ చేయలేదు. సో ఇట్ ఈస్ అండర్ డెవలపింగ్. చూశారు కదండి మన రాజధాని అమరావతిలో అందమైన హైకోర్టు బిల్డింగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.